కొబ్బరిలో సత్వగుణం ఎక్కువ, ఇది శుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అరటిపండు శక్తివంతమైనది, దీని తినడం ద్వారా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అందుకే ఇది దేవుడికి సమర్పించి ప్రసాదంగా పంచుతారు. కొన్ని దేవతలకు ప్రత్యేకంగా కొబ్బరి లేదా అరటిపండు సమర్పించాలి అనే నమ్మకాలు ఉన్నాయి. ఉదాహరణకు, వినాయకునికి అరటిపండ్లు, మోదకాలు, దుర్గాదేవికి కొబ్బరి, శివుడికి కొబ్బరి నీరు, బెల్లం. కొబ్బరి చెట్టు, కల్పవృక్షం అనే పేరుతో పిలుస్తారు. ఇది మొత్తం ఉపయోగపడే చెట్టు, అందువల్ల ఇది పవిత్రమైనదిగా భావిస్తారు. కొన్ని పురాణ కథల ప్రకారం, కొబ్బరి బ్రహ్మాండానికి ప్రతీక అని చెబుతారు. దేవాలయాల్లో శుద్ధి కోసం కొబ్బరి నీటిని వాడతారు. అరటి చెట్టు కూడా పవిత్రంగా భావిస్తారు. అందుకే దేవాలయాలలో అరటి ఆకులతో అలంకారం చేస్తారు. పూజలో ఉపయోగించే పదార్థాలు సహజమైనవిగా ఉండాలని మన పురాతన ఋషులు నిశ్చయించారు.